ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీ పాద సారథ్యముగా తండ్రి ఇదిగో నాయన ఈ యొక్క బైబిల్ తరగతి కలిగి ఉండడాలను కృప చూపుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఎంతో విలువైన నీ మాటలు నాయన మేము గౌరవిస్తూ ప్రేమిస్తూ మా తండ్రి నీ మాటల్లో ఉన్న జ్ఞానాన్ని సంపాదించాలనే ఆసక్తి కలిగి ఆత్మీయముగా బలపడడానికి దేవ సహాయం చేయండి. ఈ సమయంలో రానియనటువంటి మా సోదరి సహోదరులు క్రమం తప్పకుండా వచ్చుటకును ఆత్మీయంగా బలపడుటకును సంఘముగా క్షేమాభివృద్ధి పొందుటకును దేవ సహాయం చేయండి. మా తండ్రి నీ దాసునిగా నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేర్పిస్తూ ఉంటుండగా మా తండ్రి వారికి అర్థమైన రీతిలో నీ మాటలు చెప్పగలిగే కృపనివ్వండి. తండ్రి అలా నీ దాసునిగా బలపరిచి నడిపించి సహాయం చేయండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన సోదరి సహోదరులందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆది కాండము నుండి దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆది కాండము 1వ అధ్యాయం 20వ వచనము నుండి 23వ వచనము గల మాటలను మనం పరిశీలిస్తూ ఉన్నాము. అందు దేవుడు చేసినటువంటి జలచరములను గురించి, మహామత్యములను గురించి, దేవుడు సృజించిన వాటిలో నుండి మనము దేవుని మాటల నుండి పాఠాలుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ముందు వారము మనం చూసాము. అదేంటి అన్నట్లయితే చేప ఎదురు ఈదుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసాం. అలాగే ఈరోజు మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం పరిశీలిద్దాం. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఇక్కడ మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఏమి రాయబడి ఉన్నదంటే, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులి ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. హబక్కుకు ద్వారా దేవుడు రాయించినటువంటి మాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు అని చెప్తున్నాడు. గాలం వేస్తారు, తెలుసు మనకు అందరికీ. ఒక పొడవాటి కర్ర, జువ్వ లాంటి కర్రను తీసుకుని దానికి ఏం చేస్తారంటే ఒక దారం లాంటిది, తాడు లాంటిది గట్టి ఒక తాడును కట్టి ఏం చేస్తారంటే దాని చివరన ఒక గాలపు ముళ్ళు పెడతారు. ఆ ముళ్ళు పెట్టి దానికి ఏం చేస్తారంటే ఆ నీటిలో వేయడానికి ఆ చేపలు ఆకర్షించబడి అంటే ఎరబెడతా ఉంటారు. మేత కింద ఏ పురుగులు కానీ, నీటి పాములు కానీ, లేకపోతే ఏమంటారు వానపాములు కానీ, అలాంటివి ఏదో చేపలకు ఏవి ఇష్టమో వాటిని ఏం చేస్తారంటే గాలానికి గుచ్చుతారు. గుచ్చిన తర్వాత అవి ఏం చేస్తారంటే అది అలా వేసి కొంతసేపు వరకు అలా వెయిట్ చేసి ఎప్పుడైతే అది వచ్చి ఆ ఎర్రకు ఆకర్షితుడై ఆ చేపలు ఆకర్షితులై ఒకవేళ అది దాన్ని పట్టుకున్న వెంటనే దానికి ఏమవుతుందంటే మొత్తం తినేయాలనుకుంటుంది కదా. ఎప్పుడైతే అనుకుంటుందో నోరు తెరుచుకుని అలా పట్టుకునేటప్పటికి ఈ గాలం దానికి ఏమైపోతుంది అంటే గట్టిగా గుచ్చుకుని పోతుంది. ఎప్పుడైతే గుచ్చుకుని పోతుందో అది ఎప్పుడైతే లాగుతూ ఉందో ఏం చేస్తాడంటే ఈ యొక్క గాలం వేసినటువంటి వ్యక్తి వెంటనే దాన్ని పైకి లాగేస్తాడు. అలా ఒడ్డుకు తీసుకుని వచ్చి దాన్ని విడిపించి ఏం చేస్తాడంటే తన బుట్టలో వేసుకునేటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఈ రీతిని అంటే చేపలు పట్టేటువంటి రీతి గాలం వేసి ఎరవేసి ఆ ముళ్ళుతో గుచ్చి దానిని ఏం చేస్తారు అన్నట్లయితే తమ బుట్టలో వేసుకునేటువంటి పరిస్థితి మనకి చబ్బడుచు ఉన్నది మనం చూస్తున్నాం. అదే విషయాన్ని
మానవులను కూడా అపవాది అలాగే పడుతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి మరొకసారి చదువుకుందాం ఆ మాటను. హబక్కూకు అంటున్నాడు, ఏమంటున్నాడంటే 15వ వచనంలో, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు అని చెప్పాడు. సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కాబట్టి ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు, ఉరులో కూర్చున్నాడు, ఉరులు వగ్గుచున్నాడు. లోకంలో ఉన్న మానవులందరినీ తన పక్షముగా చేసుకోవడానికి, మానవుడు నశించిపోయేటట్లుగా చేయడానికి, శాపగ్రస్తుడుగా చేయడానికి, సాతాను యొక్క ఉచ్చులో ఉండేటట్లుగా అపవాది ఏం చేస్తున్నాడు అన్నట్లయితే వాడు గాలం వేయుచున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే ఉరులు వగ్గుచున్నాడు. కాబట్టి వాడి తంత్రాలు పన్ని వాడు ఏం చేస్తున్నాడంటే మనల్ని మోసం చేసి వాడు మనల్ని చిక్కించుకుంటున్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను బట్టి గమనించవచ్చు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అపవాది ఏం చేస్తున్నాడు అన్నట్లయితే మోసం చేస్తున్నాడు. చాలా సులభముగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని మన జీవితంలో కలిగింపజేసేవాడు. చాలా సులభముగా మనకు ఎలా లాగుతాడంటే మనకు తెలియకుండానే వాడి ఉచ్చులో పడిపోతాం, మనం తెలియకుండానే వాడి యొక్క బుట్టలో పడిపోతాం, చెరలోకి వెళ్ళిపోతాం. కాబట్టి చాలా కుయుక్తిపరుడు అపవాది. ఆదమరిస్తే, నిర్లక్ష్యంగా ఉంటే అటు వాణిని ఏం చేస్తున్నాడంటే అపవాదిని తన వలలోనికి చిక్కించుకున్న, లేకపోతే తన యొక్క ఎరవేసి ఏం చేస్తున్నాడు, గుచ్చి లాగుతున్నాడు. వాడికి చిక్కామా మన పరిస్థితి అయిపోయిందే. వాడికి అవకాశం ఇచ్చామా మన జీవితంలో మనం ఏమైపోయాము, చిక్కుకొని పోయినట్లే. అంచేత ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఏం చేస్తున్నాడు, మోసం చేసి చిక్కుకునేటట్లుగా చేసి, చిక్కులు పెట్టి చిక్కుకునేటట్లుగా చేసి మన జీవితంలో జీవాన్ని కోల్పోయేటట్లుగా చేస్తుంది. అపవాది చిక్కితే ఏమవుతుంది, ఏం కోల్పోతాం, జీవాన్ని కోల్పోతాం. కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఇంకెప్పుడు మరలా దేవుని చెంతకు వెళ్ళకుండా, దేవునితో మనం కలిసి ఉండకున్నట్లుగా, దేవుని ఆశీర్వాదాలు పొందకున్నట్లుగా అపవాది ఏం చేస్తున్నాడు అన్నట్లయితే చెరలో మనల్ని, అపవాది యొక్క చెరలో మనల్ని ఉంచుతున్నాడు, లేక పాపపు దాస్యములో మనల్ని ఉంచుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ విధమైన రీతిలో వాడు పని చేస్తున్నాడు. వాడు చేసే పని ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆదికాండం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ వాడు ఏం చేశాడు అన్నట్లయితే 3 విషయాలు మానవుని యొక్క జీవితంలో శోధించడానికి వాడు చేసినటువంటి పన్నాగాలు మనం చూడగలుగుతాం. ఏంటి వాడు చేసినటువంటి పన్నాగాలు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, సాతానుడుగా రాలేదు. సాతానుడుగా రాలేదు. మరి ఎలా వచ్చాడు వాడు, ఎలా శోధించాడు వాడు? ఏమండి, వేషం వేసుకుని వచ్చాడు. ఒకరిలో నుండి వచ్చాడు. ఎవరి నుంచి వచ్చాడు? పాము కాదు సాతాను, కానీ పాము ద్వారా శోధించాడు. పాము ద్వారా శోధించాడు. అంటే సాతానుడు ఎప్పుడు కూడా వేషధారుల ద్వారా వస్తాడు, వేషధారుల ద్వారా వస్తాడు. సాతానుడు ఎప్పుడు సాతానుడిగా రాడు. వాడు ఏం చేస్తాడంటే వేషధారులైన వారి ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే మభ్య పెడతాడు. వాడు ఎప్పుడు కుయ్యత్తదే. ఇది మొట్టమొదటి మనం గమనించవలసింది. రెండవదిగా మనం చూసినట్లయితే సాతాను యొక్క మరో తంత్రం ఏంటంటే అబద్ధం. వాడు ఎప్పుడు నిజం చెప్పడం. వాడు చెప్పే అబద్ధం నిజంలాగే ఉంటుంది. వాడు చెప్పే అబద్ధం కూడా నిజమా అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది వాడు మనల్ని శోధించే రీతి.
ఏదైతే ఏమొమ్మలే అనిపిస్తుంది అనమాట. అలాంటి పరిస్థితికి మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఏమన్నాడు, చక్కగా మంచిగా మాటలు మొదలుపెట్టి సాతానుడు, అయ్యో మీరు ఏ పండు తినకూడదండి కదా, ఏ పండు తినకూడదట అనేటప్పటికి వెంటనే అవ్వమ్మ ఏమందంటే, లేదు లేదు, మేము ఈ తోటలో ఉన్న ఏ పండు అయినా నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ మంచి చెడ్డ తెలివించేటువంటి పళ్ళు ఉన్నాయి కదా, అవి మేము తినకూడదు. ఆహా, ఇలా చెప్పాడా దేవుడు? అయ్యో, అన్ని పండ్లు తినొచ్చు కానీ ఈ పండు తినొద్దు అన్నాడా? మీకు తెలియదు ఈ విషయం అని చెప్పేసి ఏమందంటే, పండు తింటే మీకు జ్ఞానం వస్తుంది, మంచి చెడ్డ తెలివిలు వస్తాయి. అలా వచ్చి మీరు ఏమైపోతారు, దేవతల వలె అయిపోతారు. ఇలా ఉండకూడదని దేవుడు ఏం చేశాడంటే, అసలు పండు తినొద్దు, పండు చూడొద్దు అనేటువంటి ఆజ్ఞ పెట్టేశాడు. అయ్యో, చాలా అమాయకురాలు అమ్మ, మిమ్మల్ని దేవుడు ఇలా నువ్వు ఎన్ని ఇచ్చి ఇదోటి కాదన్నాడా? అయ్యో అన్నట్లుగా ఏం చేసిందన్నట్లయితే నెమ్మదిగా మాటల్లో పెట్టి మోసం చేసి ఆ పండు తినేటట్లుగా ప్రేరణ కలుగు చేసింది. అంటే ఏం చేసింది, అబద్ధం చెప్పింది. ఎవరితో ముడిపెట్టింది? ఎవరితో ముడిపెట్టింది? దేవుడితో ముడిపెట్టింది. దేవునికి తెలుసుండి మీరు బాగుపడడం ఇష్టం లేక దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే అబద్ధం ఆడేశాడు మీతో. కాబట్టి నేను చెప్తున్నా నిజం, నా మాట నమ్ము అందనమాట. నేను చెప్పే మాట నిజం, అబద్ధం అయ్యో ఎంత పని చేశాడమ్మా, మీరు బాగుపడడం దేవునికి అసలు ఇష్టం ఉంటుంది. కాబట్టి పండ్లు తింటే చచ్చిపోతాడండి, చావు అనేటువంటి ఒక యుక్తిగా తీయగా అబద్ధాలు చెప్పింది. అక్కడి నుంచి అందులో ఏం చూపించింది, దురాశ చూపించింది కదా. దురాశ ఏంటో దురాశ, మీరు ఎలా అయిపోతారు, దేవతలో అయిపోతారు. అంటే వాస్తవానికి ఏ రూపంలో ఉన్నారు, దైవ రూపంలో ఉన్నారు వాళ్ళు కదా. దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్నారు వీళ్ళు. చూసారా ఎంత మాయ చేసిందో. ఏమండి, ఇంకా ఏదో ఉంది అనుకుని భ్రమలోకి వెళ్ళిపోయారు అంతకేని కదా. చాలా మాయ చేసాడు వాడు. ఏమన్నాడంటే, ఉన్నదే దైవ రూపం, దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని పోలిక, అంతకన్నా ఏదో ఉంది అని చెప్పేసి వాళ్ళని మోసం చేశారు. అపవాది మోసం చేశారు. ఆ పండ్లు దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పుడు వరకునేమో ఆ చెట్టుగాడికి వెళ్తే భయపడేవారు, ఆ చెట్టు ఒక్క చూస్తానికి భయపడేవారు, చెట్టుగాడికి వెళ్తే భయం వేసింది, ఆ పండు చూడడానికి భయం వేసింది, తినకూడదని కఠినమైన ఆజ్ఞ తప్పించుకుంటూ పోతున్నాడు. ఎప్పుడైతే సాతాను మాట తీయగా మంచిగా ఏదో నిజం చెప్పినట్లుగా చెప్పేటప్పటికి ఒక్కసారి అలా తేరు చూసింది. తేరు చూసేటప్పటికి ఏమొచ్చినాయి, కంటికి బాగుందంట, తింటాకేమో రుచి బాగుందంట, శరీరానికి బాగుంది, రమ్యంగా ఉన్నాయట. ఇంకేమంటాడు, చక్కని మాటలు చెప్పబడింది కదా, ఎలా కనిపించినాయట 3వ అధ్యాయంలో 5వ వచనం. మీరు వాటిని తినుదినమన మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనవై యుండుట చూచినప్పుడు, ఏమండి ఎలాంటి ఆస్ఫూర్ కొలిపిందో చూడండి. ఏమంటుంది అన్నట్లయితే, ఎలాంటి దురాశ తనలోకి వచ్చింది అన్నట్లయితే, ఆహారమునకు మంచిది, ఆహారానికి మంచిది అనిపించిందంట. ఆహారానికి ఏమనిపించింది, మంచిది అనిపించింది. రెండోది ఏమనిపించింది, కన్నులు గట అందంగా కనిపించేయట, రమ్యంగా కనిపించేయట. మూడోదిగా వివేకమిచ్చు, అబ్బో ఆ పండ్లు తింటే ఇంకేమొచ్చేది, వివేకమిచ్చు
రమ్యమైనవిగా ఉండుట చూచినప్పుడు అందంగా కనిపించే కన్నులకు వివేకమిచ్చు రమ్యముగా ఉన్నాయట. ఇలా ఆలోచించుకుని తను ఏం చేసింది, నేను వెళ్ళిపోయింది. అప్పుడు వరకు దేవుని మాటను బట్టి ఆలోచించుతాను తప్పు అనుకుంది. కానీ ఎప్పుడైతే ఆ సాతాను మాటతో సాతాను యొక్క చెప్పిన రీతిగా ఎప్పుడైతే పళ్ళు చూస్తుందో అంతే చక్కగా కనిపించాయి, కోసుకుని తినేసి తన భర్త దగ్గర తీసుకెళ్ళి తినిపించేసి. కనుక ప్రియమైన వాళ్ళు అప్పుడప్పుడు అంటాం కదా, మొన్నటి దాకా ఇప్పుడు చాలా అమాయకంగా ఉండేది కదండి, ఈ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయండి అంటూ ఉంటాం. మొన్నటి వరకు ఇతనికి ఏమి తెలిసేది కాదు కదా, ఏంటి ఇలా మాట్లాడేస్తున్నాడు, ఎంత తెలివితేటలు ఎక్కడ వచ్చినాయిరా బాబు అనిపిస్తూ ఉంటది కదా. తప్పు చేయనంత వరకు మనిషి అమాయకంగానే ఉంటాడు, మంచిగానే ఉంటాడు. తప్పుడు జీవితానికి ఎప్పుడైతే మనిషి అలవాటు పడ్డాడో కుయ్యత్తు బతుకొచ్చాడు కదా. మనుషులు ఏమొచ్చేది, కుయ్యత్తు బతుకొచ్చేది. అప్పటి వరకు తప్పు 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 అన్నది ఆ తప్పులోనే మంచి చూపిస్తాడు. అవునా? ఆ తప్పులోనే ఏం చేస్తాడు, మంచి చూపిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, అలాగున్న మనిషి ఏ తప్పు లేనప్పుడు ఒక అమాయకంగా ఒక మంచితనంగా ఉన్నటువంటి వ్యక్తిలో లోకంలోనికి ఎప్పుడైతే మనిషి లోకపు రుచులు చూశాడో, పాపిష్టి జీవితానికి అలవాటు పడ్డాడో, ఆటోమేటిక్గా ఏమని చేస్తూ ఉంటాయి, లేనిపోని తెలివితేటలు వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇలాంటి స్థితిని మనం సహజంగా మనిషి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వారులారా, సాతానులు చేసేటువంటి కుయుక్తి గల జీవితాన్ని నేర్పిస్తున్నటువంటి, శోధిస్తున్నాడు. కాబట్టి మనకి ఏదో లోకంలో ఏదో ఉంది అన్నట్లుగా దేవుని నుండి దూరంగా చేసేటువంటి రీతిలో దేవుడు సాతానుడు మనల్ని ఏం చేస్తున్నాడు, శోధిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. అందుకేమంటాడు అంటే, చూడండి పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 మనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 మనం చూసినప్పుడు, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొలుపబడిన వాడై శోధింపబడును అని చెప్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నాడు అన్నట్లయితే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏం చేయబడుతున్నాడంటే, ఏడవబడుతున్నాడు. దేవుడు ఎప్పుడు ఆశ కలిగి బ్రతకమంటాడండి, సాతానుడు ఎప్పుడు అత్యాశ కలిగి బ్రతకమంటాడు. ఒక హద్దుల్లోనే నువ్వు ఆశపడు అని దేవుడు చెప్తూ ఉంటాడు. లేదు లేదు లేదు, నువ్వు తృప్తి పడకు, ఇంకా 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 అన్నట్లుగా సాతానుడు ఏం చేస్తాడంటే, మన జీవితంలో దురాశలు పురుకొల్పుతాడు. ఆశల్లో మనం ఉన్నప్పుడు ప్రియమైన వారులారా తృప్తి కలిగి జీవిస్తాం. ఏ సమస్య ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. కావాలి కావాలి కావాలనుకున్నప్పుడే నిద్ర ఉండదు, జీవితానికి సుఖము ఉండదు, ఏమో ఉండదు కదా. అత్యాశకు పోయిన మనిషి యొక్క జీవితంలో ఎప్పుడు సుఖంగా ఉంటాడు అస్సలు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, అపవాది యొక్క తంత్రాలు మనం చూసినట్లయితే, వాడు మాయ చేస్తాడు, మోసం చేస్తాడు, చిక్కుపడేటట్లుగా మనకి ఎరలేస్తాడు. వాడు చిక్కుపడేటట్లుగా ఎరలు వేస్తాడు. కాబట్టి నువ్వుగా ఒకవేళ దేవుని మాటల హద్దులలో బ్రతికితే నీకేమొస్తుంది, నీకేం కలిసి వస్తుంది. కొంచెం అలా ఇలా ఉండడంలో తప్పు లేదు అన్నట్లుగా మనల్ని ఏం చేస్తాడు అన్నట్లయితే, తప్పు దారి బట్టేలాగా మనల్ని మోసం చేస్తాడు. ఒక్కొక్కసారి అంటూ ఉంటాడు అపవాది, నువ్వు మంచిగా ఉంటున్నావు, భక్తిగా ఉంటున్నావు, సత్యంగా ఉంటున్నావు, నీకేం కలిసి వచ్చింది చూడు. లోకంలో ఉన్న వారిని చూడు, వాళ్ళు ఎంత బాగున్నారు వాళ్ళు. కానీ నువ్వేమో చేతులు ముడుచుకొని నువ్వేం చేస్తున్నావు అన్నట్లయితే ఇంత చాలు అనుకుంటున్నావు. కానీ నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు, నేను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు, నీకు దీనివల్ల కలిసి వచ్చేది ఏంటి?
ఇలాగే కష్టపడాలా, ఇలాగే అవమానాలు పొందాలా, ఇలాగే ఉండాలా. కానీ అవి వాళ్ళకి లేవుగా, వాళ్ళకి అవి లేవుగా. వాళ్ళు సుఖంగా ఉన్నారు, కావాలన్నది కలిగి ఉన్నారు. ఎప్పటికీ వారు భౌతికంగా చూస్తున్నట్లయితే అన్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నీ జీవితంలో కొంచెం ఇలా ఉండు, మరీ ఏముండమని నేనేమంటలేదు, కానీ కొంచెం మాత్రమే. జస్ట్ చర్చికి వెళ్ళు కాదంటలే, భక్తిగా ఉండు కాదంటలే. కాకపోతే మరి అలా ఉంటే నీ బ్రతుకులు ఏముండవు. మరి టేస్ట్లోనే అయిపోతాం, మరి చప్పని బ్రతుకు అయిపోతాయి. అందుకని ఏం చేస్తుంటే అప్పుడప్పుడు రుచుల కోసం నువ్వేం చేయాలి, కొంచెం లోకాన్ని చూడు అన్నట్లుగా సాతానుడు మనల్ని ఏం చేస్తుంటే గాలం వేస్తూ ఉంటాడు, మనల్ని శోధిస్తూ ఉంటాడు. సాతానుడు ఎప్పుడు సాతానుడుగా రాడు. నీకున్న సమస్యలోనే సాతానుడు వచ్చి కూర్చుంటాడు. నీకున్న సమస్యలోనే సాతానుడు వచ్చి కూర్చుంటాడు. వాడి పని వాడు ఎలాంటి వాడు తెలుసా? నీవు బాగుపడ్డావు, నువ్వు పరలోకం వెళ్ళడం వాడికి ఇష్టం లేదు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందడానికి, దేవునితో నువ్వు ఉండడానికి, దేవుని కుమారుడుగా నువ్వు ఉండడం ఎవరికి ఇష్టం లేదు? అపవాదికి ఇష్టం లేదు. మరొక మాట చెప్పాలంటే వాడు కుళ్ళిపోతున్నాడు కదా, కుళ్ళిపోతున్నాడు. కాబట్టి అందుకని వాడు ఏం చేస్తున్నాడు, అది గాలం వేస్తున్నాడు. ఎరేస్తున్నాడు నీకు ఏదో విధంగా. నువ్వు పట్టేయాలా, నిన్ను పట్టేయాలా, నిన్ను గుచ్చేయాలా, నిన్ను లాగేయాలా. వాడి పొట్టలో నువ్వు పడిపోవాలి. అది వాడి యొక్క కుతంత్రం. అందుకని వాడు ఏం చేస్తున్నాడు అంటే, నీ బలహీనత ఏంటి, నువ్వు ఎలా లొంగుతావు, నీ బలహీనత ఏంటి, నువ్వు ఎలా లొంగుతావు అని వేయమే వాడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే, నీకున్న బలహీనతను ఆధారం చేసుకుని, నీకున్నటువంటి ఎలాగైతే నువ్వు తన వైపుకు వెళ్తావో అక్కడే వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని శోధించేటువంటి వాడిగా ఉంటాడు. అందుకని కొందరు జీవితాల్లో వాళ్ళకు తెలియకుండానే కొన్ని బలహీనతలు ఉంటాయి. కొంతమందికి సాఫ్ట్ టెంపర్ అండి, అంటే కోపడిపోతూ ఉంటారు కదా. అక్కడే వీడతాడు సాతానుడు. ఓహో నీకున్న బలహీనత ఉంది కదా, నేను ఇక్కడ కొడితే నువ్వు నాకు దారిలోకి వచ్చేస్తావు. అందుకని ఏం చేస్తూ ఉంటాడు అన్నట్లయితే, షార్ట్ టెంపర్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటాడంటే ఇసుకు తెప్పించేస్తూ ఉంటాడు. వాడు కుటుంబాల్లో చిన్ని కోపాలకి పెద్ద పెద్ద సమస్యలు చేస్తూ ఉంటాడు కదా. అందుకని ఏం చేస్తూ ఉంటాడంటే, సాతానుడు ఎలా వస్తాడు, డైరెక్ట్ గా రాడు. సాతానుడు ఎప్పుడు డైరెక్ట్ గా రాడండి. మనతో ఉన్న వాళ్ళలో నుండే మనతో ఉంటాడు, మనల్ని శోధిస్తాడు. యోబు యొక్క భార్యలో నుంచి సాతానుడు శోధించాడు. యోబు యొక్క స్నేహితులను బట్టి ఏం చేశాడు, శోధించాడు. ఎక్కడి నుంచి వస్తాడు అనుకోకు, నీ ఇంటిలో నుంచే వస్తాడు, నీ స్నేహితుల నుండే వస్తాడు, నీ ఇరుగు పొరుగు నుండే వస్తాడు. నువ్వు చేసే పనిపాట్లలో ఎక్కడైతే పని చేస్తున్నావో అక్కడే సమస్య సృష్టిస్తాడు. వాడు కుయుక్తే నిన్ను ఎలాగోలా కదపాలా, నిన్ను ఎలాగోలాగా సమస్య రెట్టింపు చేయాలా, నిన్ను చేసి ఏదో విధంగా నిన్ను పడగొట్టేయాలా. అదే వాడి పని. నిన్ను లాగేయాలా, నిన్ను గుచ్చేయాలా. ఆ సమస్య కిలకిల ఆడిపోతాడు. దొరికారా బాబాని పట్టుకుని తన పొట్టలో వేసేసుకోవాలంటే. అందుకని వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే సమస్యలు పెడతాడు. మన జీవితంలో సమస్యలు పెడతాడు, శోధిస్తాడు. యోబు యొక్క జీవితంలో కుటుంబంలో ఎన్ని సమస్యలు పెట్టాడండి, ఎన్ని సమస్యలు పెట్టాడు. బిడ్డల నుంచి సమస్య, ఆర్థిక సమస్య, ఏంటి తనకున్న ఆస్తి అంతా కోల్పోయాడు, పరువు పోయింది, అనారోగ్యం వచ్చింది. స్వయాన భార్య, అర్థం చేసుకోవాల్సిన భార్య, ప్రోత్సహించవలసిన భార్య, సహకరించవలసిన భార్య ఏం చేసింది అన్నట్లయితే చీకొట్టి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అలాంటి పరిస్థితిలో తనేం చేయబడ్డాడు అన్నట్లయితే శోధించబడ్డాడు. అంతేనా, స్నేహితులు వచ్చి నువ్వేదో తప్పు చేసావు,
నువ్వేదో చేసావు కాబట్టి నీకు బతుకొచ్చింది అన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాటి శోధిస్తున్నారు. మనం ఎంత మంచిగా బ్రతికినా సరే మనం ఏదో తప్పించి మనల్ని ప్రతిసారి ఏదో విధంగా అంటూ ఉంటుంటే అంత బాధ కలుగుతుంది. అరే మంచిగా చేస్తున్నాను కదా, నా మంచితనం ఎవరికి అర్థం కావట్లేదు. అరే నేను నిజమాడుతున్నాను కదా, నా నిజతత్వం ఎవరికి అర్థం కావట్లేదు. నా యథార్థత్వం ఎవరికి అర్థం కావట్లేదు. అరే నేను ఇంత మంచి ప్రేమగా బ్రతుకుతున్నా సరే నేను ఎవరికి అర్థం కావట్లేదు అనేటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తా ఉన్నట్లయితే ఎవరైనా సరే మనల్ని కాదు అనేటప్పటికీ ఆటోమేటిక్ ఏమొచ్చేది? కోపం వచ్చేది, అసహనం వచ్చేది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయబడతాం అన్నట్లయితే నలిగిపోతూ ఉంటాం మానసికంగా. అటువంటి పరిస్థితుల్లోనే ఎందుకు వచ్చింది బతుకులే, నేను ఎందుకు ఎంత మంచిగా బ్రతికినని ఎవరు అర్థం చేసుకునేవారు లేరు. కాబట్టి నేను ఎందుకు అని చెప్పేసి కొద్దిగా మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఛాన్స్ అపవాదికి ఇస్తే, ఏమాత్రం చిన్న అవకాశం మనం ఇస్తే అవకాశాన్ని బట్టి ఏం చేస్తాడు? లాగేస్తాడు. అందుకని కొందరు కొన్నిటిని ఎన్నుకుంటూ ఉంటారు మనశ్శాంతి కోసం. మనశ్శాంతి కోసం కొన్నిటిని ఎన్నుకుంటూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? చల్లగాలికి బయటికి వెళ్తూ ఉంటారు కదా, అక్కడి నుంచి సహవాసాలు మొదలవుతూ ఉంటాయి. అక్కడి నుంచి నిన్ను ఓదారుతున్నట్టుగా ఓదారుస్తూ నెమ్మదిగా నీ బాధ ఎవరికో చెప్పుకుంటావు కదా. అవునండి, బాధ ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పుకుంటాం. ఇంట్లో ఎవరైనా మనతో బాగా మాట్లాడి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటాం. లేకపోతే ఎవరైనా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుమిలిపోతుంది, ఏంటి బ్రదర్ అలా ఉన్నావు ఏంటంటే, దొరికడ్ర బాబు మంచి పని చెప్పండి, నా బాధతో కట్టేసుకుంటే బాగుంటుందని మొత్తం చెప్పేసుకుంటాం. అప్పుడు వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు కదా, ఆ సలహాలు మనకి మంచిగా అనిపిస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తాయి అన్నట్లయితే మరింతగా మనల్ని కూరుకుపోయే పరిస్థితిలోకి తీసుకువెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి కొంతమంది ఏమంటారు, బ్రదర్ తాగితే కొంచెం బాధలో కొంచెం నెమ్మదినిచ్చేది ఏంటంట, మత్తునిచ్చేది ఏంటి? ఇలాంటి బాధల్లో, ఇలాంటి సంసార బాధల్లో, ఇలాంటి పిల్లల బాధల్లో ఇలాంటి పరిస్థితులు ఏమంటారు, రా బ్రదర్ ఈ దినాంతరికి ఉపశమనం కలిగించేటువంటిదా, నేను తీసుకెళ్తాను. కొంతమంది ఏం చేస్తారు, మత్తు పదార్థాలకు అలవాటు చేస్తారు. కొన్ని రకరకాలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో సుఖం లేనప్పుడు బయట సుఖం దొరికింది, బయట సుఖాల వైపు ఆలోచన పెడతా ఉంటారు. పోయి ఆ సినిమాలు కూర్చుంటే 3-3.5 గంటలు ఏదో హ్యాపీగా ఏదో సినిమా చూస్తే ఏదో కాలక్షేపం అయిపోతుంది. ఇవన్నీ ఎలా ఉంటాయి, ఏదో రా సినిమాకి వెళ్తాం. ఇలా సాధారణ ఏం చేస్తాడు అన్నట్లయితే అక్కడి నుంచి వస్తాడు వాడు, మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల మనుషులను బట్టి వాళ్ళు ఏం చేస్తాడంటే నెమ్మదిగా శోధిస్తారు. అందుకని మన జీవితంలో మనం ఏం చేయకూడదో తెలుసా? వాక్యం తెలిసిన వాళ్ళమైతే ఏం చేయమో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఇది దేవుని సంబంధమైన ఆలోచన కాదా? ఇది ఒకవేళ నేను ఏదైనా దుష్టుని సంబంధంగా ఆలోచన కలిగి ఉన్నానా అనేటువంటిది నిర్ణయం రావాలి మన జీవితంలో. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసులు కూర్చుండే చోటను కూర్చుండక. ఏం చేయాలి మరి మనం? ఇలాంటి మన జీవితంలో ఆనందం లేనప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మనకి సమస్యలు ఎదురైనప్పుడు మనం చేయవలసింది ఏంటి అన్నట్లయితే ఏమంటున్నాడు మొదటి కీర్తనలో? ఏం చేయాలి మనం? ఏం చేయాలా? 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రులు ధ్యానించేవాడు దాని సాతానుడైతే ఇది వద్దంటాడు. దానివల్ల నీ సుఖం లేదు, ఆనందం లేదు, ఏమీ లేదురా బాబు, వద్దురా నాయన. అసలైన సంతోషం లోకంలో ఉందరా. లోకంలో ఉన్న వాళ్ళంతా ఎంత ఆనందంగా ఉన్నారో చూడు అని మనకి రకరకాలైన ఆలోచనలు పుట్టిస్తారు. స్టెప్ అవుట్ వేసామా,
ఒక్క అడుగుగానే వాడు ఏం చేసామా గాలంలోకి నెమ్మదిగా మనం ఏమైనట్టు గుచ్చుకున్నామంటే ఇంక బొట్టులో పడిపోయినట్టే. అందుకని నీకు ఎన్ని సమస్యలు ఉన్నా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని మాటని ధ్యానించాలా, దేవుని చిత్తం ఏమిటో ఆలోచించాలి. ఇన్ని సమస్యలలో మనం దేవునికి ప్రార్థన చేయాలి. మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు అని చెప్తున్నాడు. నీకు ఎన్నో సమస్యలు నీ జీవితంలో కృంగ తీసేస్తూ ఉండొచ్చు, అవి బాధిస్తూ ఉండొచ్చు, నిన్ను దుఃఖంలోకి నడిపిస్తూ ఉండొచ్చు. నువ్వు చేయవలసింది ఏంటన్నట్లయితే నువ్వు ఎవరికి చెప్పాలంటే దేవునికి చెప్పాలి. మనుషులు చెప్తే అల్లరి చేస్తారు, మరొక రీతిగా మనల్ని ప్రేరేపిస్తారు. సాతానుడు ఎంటర్ అయిపోతాడు. అందుకని సాతానుడికి చోటు ఇవ్వకూడదు, మనం దేవునికే చోటు ఇవ్వాలా, దేవునికి అవకాశం ఇవ్వాలా. కనుక ప్రియమైన వాళ్ళ మన జీవితంలో చేయాల్సింది, ఒక్కొక్కసారి మన జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో మనం నలిగిపోతూ ఉంటాం. కుటుంబంలో ఏమండి చిన్ని అవసరతలకే, చిన్నదే పెద్దేం కాదు, ఒక రూపాయి సమస్యకే గిలగిలగిల ఆడిపోతాం. ఒక్క రూపాయి ఖర్చు పెట్టవలసిన విషయంలోనే గిజగిజలు ఆడిపోతాం. అరే నా భార్యకి నేను ఏం చేయలేకపోతున్నాను, నా పిల్లలకి నేను ఏం కొని పెట్టలేకపోతున్నాను. ఒక పక్కన చూస్తే అప్పుల భారం, ఒక పక్కన చూస్తే సరైన పనిబాట్లు లేవు, నేను ఏం చేయాలా అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాము అన్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనకున్న అవసరతే మనల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి సమయంలోనే కుటుంబాల మధ్య గొడవలు. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇప్పుడు ఏం చేయాలి? భార్య భర్తలుగా ఏం చేసుకోవాలంటే సమస్యను రెట్టింపు చేసుకోకూడదు. లేకపోయినట్లయితే ఒక యవనస్తుడిగా నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులతో సమస్యను రెట్టింపు చేసుకోకూడదు, నీ సహోదరులతో సమస్యను రెట్టింపు చేసుకోకూడదు. మరి ఏం చేయాలా? ప్రేమ కలిగి ఆ సమస్యను వారికి అర్థమయ్యేటట్లుగా ప్రయత్నం చేయగల, లేదంటే ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, సమస్యకు మనం ఏదో విధంగా కోపపడి ఆవేశపడి అనర్థాలు తెచ్చుకుంటామే కానీ సమస్యను మాత్రం ఏం చేయలేం, పరిష్కరించుకోలేం. అందుకని సమస్యలు ఉన్నప్పుడు, మన జీవితంలో శోధన ఉన్నప్పుడు, నానా విధమైన అవసరతలు నీ జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వు చేయవలసిన పరిస్థితి ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి. నిజమే, నీకున్న ఆర్థిక ఇబ్బందులు ఈ అవసరతలు తీర్చలేవు. కాబట్టి అవసరత ఏదైనా కనిపిస్తూ ఉంటుంది. ఏం చేయాలి? కనీస సరైన ఆహారం కూడా తినలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చిన్నవి అండి, చాలా జస్ట్ అవి నా జీవితంలో నేను అనుభవించాను. కాబట్టి నా భార్య అంది ఏమందో తెలుసా? నువ్వు నన్ను, నా పిల్లల్ని చంపేస్తావు, సరైన కూడు కూడా పెట్టలేవు నువ్వు అన్నట్లుగా నన్ను బాధ పెట్టిన పరిస్థితులు ఎవరికి చెప్పుకోను. అలా అని చెప్పి ఆవేశపెట్టి కర్ర తీసుకుని ఏదో చేస్తే ఏమైపోతుంది. కాబట్టి ఏం చేయాలా? అలాగే దేవుని ప్రార్థన చేసుకున్నాడు. ఎన్నో మార్లు నేను కన్నీరు విడిచి ప్రార్థించిన పరిస్థితులు నాలో నేనే కుమిలిపోయి, దేవా సత్యానికి నిలబడ్డాను, నీ సత్యాన్ని ఎలుగెత్తి చాటి చెప్పవలసిన వాడిని, నేను అబద్ధికుడిగా కానీ మోసగాడిగా కానీ నీ పని చేసేవాడిగా ఉండకుండా నీకు నమ్మకంగా నేను పరిచయం చేయగలిగే స్థితి నాకు ఈయనైనా అని చెప్పుకుంటూ అలాగే ప్రార్థన చేసేవాడు. ఒక్కొక్కసారి నా పరిస్థితిలో చాలా తక్కువ జీతం అండి. నా పరిస్థితి ఎలాంటిదంటే ఒక కూలివారి జీతానికి కూడా సరిపడలేనటువంటి పరిస్థితులు నా బ్రతుకులో నేను అనుభవించిన పరిస్థితి. ఒక కూలివారి జీతానికి కూడా అర్హత లేనివ్వండి.
ఒక సంవత్సరం నేను ఒక 30 రూపాయల చందాతోనే ఒక సంవత్సరం నేను జీవించాను. ఒక 30 రూపాయలు, ఆదివారం వచ్చే చందా 30 రూపాయలు. నేను ఒక స్కూల్లో పనిచేసి ఒక ఉపాధ్యాయునికి జీతానికి విడిచిపెట్టి వచ్చాను సత్యం కొరకు. అక్కడ పరిస్థితులు బాగోక దేవునికి అనుకూలంగా లేక నేను ఏం చేశాను అంటే నమ్మకంగా దేవుని పనిచేయాలని వచ్చేసాను. కుటుంబం నన్ను అర్థం చేసుకోలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితులు 30 రూపాయలతో నేను ఎలా బాధపడ్డాను నాకు తెలుసు. ఆ తర్వాత 900 రూపాయలకి ఉపాధ్యాయునిగా జాయిన్ అయ్యాను. 900 రూపాయలకి ఇచ్చే అవకాశం ఉన్న బైబిల్ ఎట్టుకుపోతే ఎవరన్నా ఇచ్చేస్తారండి. కానీ నేను నిర్ణయించుకున్నాను, ఎవరిని అడగకూడదు, చేయి దాచుకునే స్థితి నేను ఎప్పుడు కూడా ఉండకూడదని నేను నిర్ణయం చేసుకున్నాను. దేవుడే నా స్థితిని మెరుగుపరుస్తాడు, దేవుడే నన్ను పోషిస్తాడు. కాబట్టి నేను ఒకటి నిర్ణయించుకున్నాను, నా పని నేను చేసుకుంటూ దేవుడి పని చేయాలంటే. నాకు జీవితం వేయండి బాబు, నాకు సాయం చేయండి బాబు, ఎవరిని నేను అర్చించకూడదు అనుకున్నాను. అలా నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఒక ఆయన అన్నారు, నువ్వు పాస్టర్ అవుతున్నావా, రేపు నుంచి నువ్వు అడుక్కోవడానికి సిద్ధపడ్డావా అన్నాడు. ఆ మాట ఇప్పుడు రాకూడదని తీర్మానం చేసుకున్నాను. నన్ను చూసేటప్పటికి ఈ బోధకుడు అలాంటి వాడు కాదు, నన్ను చూసైనా లోకం చెప్పుకోవాలని తీర్మానించుకున్నాను. అందుకని ఎప్పుడు కూడా రూపాయి అడగను, నా సంఘాన్ని కూడా ఇప్పుడు బాధ పెట్టను. కాబట్టి ఏదన్నా సమస్య నేనే పరిస్థితిని అర్థం చేసుకుని అలాగే పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఉంటాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అలాంటి పరిస్థితి నా జీవితంలో వచ్చింది. ఆ 900 నుంచి 1000 చేశాడు, 1000 నుంచి 1500 అయింది, 1500 నుంచి 3000 అయింది, 3000 నుంచి అక్కడి నుంచి ఆ స్కూలే నా స్వాధీనంలోకి వచ్చింది. ఆ స్కూలే నాకు దేవుడు నాకు ఇచ్చేసాడు. సేవకు ఇబ్బందికరంగా ఉంది, తరగతులు ఇలాగే వెళ్ళటం వల్ల కష్టంగా ఉంది, సరైన నిద్ర ఉండట్లేదు, సరైన టీచింగ్ చేయట్లేదు, ఎక్కడ చెడ్డ పేరు వచ్చేస్తుందని స్కూల్ విడిచిపెట్టేసి ఆ తర్వాత సమస్యలు వచ్చాయి. దేవుడు మార్గం, స్కూల్లో పిల్లల్ని తీసుకొస్తే వెళ్తాక చిన్న ఆటో అవకాశం, డ్రైవింగ్ నేర్పించాడు దేవుడు. దానితోనే మళ్ళీ పోషణ స్టార్ట్ చేశాడు సిగ్గుపడకుండా. అలా ప్రారంభమైన నా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. కానీ వాటి అన్నిటికీ దేవుణ్ణి ఆధారం చేసుకుని నా అప్పులు అన్నీ కూడా తీర్చుకున్నాను. ఎంత అప్పులు పోలు అయిపోయానంటే చెప్పుకోలేని పరిస్థితి అనమాట. ఒక పక్క చర్చ్ బిల్డింగ్ ఆఫ్ చేసి పెడతారు, అప్పు చేసి కట్టేసాం. అలాగే నిలబడిపోయి ఎటు చెప్పుకోలేక అందరూ నవ్వు, ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగే దేవుడి మీద ఆధారపడి అలాగే ఉంటూ సమస్యకు దేవుడే పరిష్కరిస్తాడు అని చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేవాడు. అదేం పాతాటో, ఒకసారి వైర్లు కాల్పుని శుభ్రంగా ఏదో సమస్య వస్తూనే ఉండేది. కానీ దేవుడు సేవలో తన పిల్లల ద్వారా సహకరించడం, అలాగే ఆర్థికంగా కూడా చాలా వరకు మెరుగైన స్థితి దేవుడు ఇచ్చాడు. నేను ఎప్పుడు కూడా మోసం చేయడం నాకు చేత కాదు. ఉన్న ప్రకారంగానే అక్కడికి ఉన్న పరిస్థితులను బట్టి మ్యాక్సిమం ఎవరైనా ఉన్నారనుకోండి ఎక్కువ అడగను, అక్కడ ఉన్న పరిస్థితిని చూసి జాలి పడి సరిపడలేమ్మా ఎంతమంది అని తీసుకుని అయిపోతాను. అలా ఆలోచిస్తాను, కానీ అది ఇచ్చేది అంతవరకు అడిగితే ఎక్కువ అడగను. వాళ్ళు ఒకవేళ ఏదైనా కిరాయి ప్రకారం ఎంత ఇస్తున్నారు దాని ప్రకారం పోవాలి తప్ప ఎక్కువ అడగడం నాకు చేత కాదు. నాకు ముందే భయం వేస్తే ఎక్కువ తీసుకుంటానేమో 10 రూపాయలు అని భయం వేస్తుంది. అందుకని ఆ ప్రకారంగానే నేను అలాగుండి దేవుని ప్రార్థన చేయడం, నాయన అని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఏదో విధంగా ఒక్కొక్క రోజు 500 వస్తే, ఒక రోజు 800 వస్తే, అలా దేవుడు ఏదో చేస్తే అన్ని అప్పులు తీర్చుకుని ఈరోజు రిలీఫ్ అయ్యాను. దేవుడు విడిచిపెట్టలేదుగా. నేను ఒకటే నమ్ముతాను, నీతిమంతుడు విడవబట్టం కానీ వారి సంతానం పెంచిమెత్తుకుంటాం కానీ నేను చూచుండలేదు అన్నాడు దావీదు. నేను దాన్ని నమ్ముతాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అక్కడేమంటాడు అన్నట్లయితే ధనాపేక్షకులై ఉండకుడి అన్నాడు. ధనాపేక్షకులై ఉండకుడి. లోకం ఏమంటుందంటే ముందు అడిగేది ఏంటి? ఏం పని చేస్తున్నావా, ఎంత సంపాదిస్తున్నావు. దేవుడు అంటున్నాడు ధనాపేక్షకులై ఉండకుడి.
మరి ఇంతలా చెప్పిన దేవుడు మరలా కింద ఏమన్నాడు తెలుసా? నేను విడువను ఎడబాయను, నేను నీకు తోడై ఉంటాను. ఆ మాటే నాకు ఎప్పుడు ధైర్యం ఇచ్చి, ఏ సమస్య ఉన్నా సరే దేవుడు చేసిన ప్రతి మేలు జ్ఞాపం చేసుకుంటూ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వస్తుంది, గలిబిలో వస్తుంది. గలిబిలో వచ్చినప్పుడు గతంలో దేవుడు చేసినప్పుడు ఇప్పుడు చేయకుండా ఉంటాడేంటి, విడిచిపెడతాడా అనుకుని మరలా ధైర్యం తెచ్చేసుకుని అలాగే ముందుకు సాగుతూ ఉంటాడు. కానీ దేవుడు ఒక విధంగా చెప్పాలంటే ఒక స్థితిని దేవుడు హెచ్చిస్తూనే వచ్చాడే తప్ప, ఒకనాటి సమయంలో సైకిల్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడ్డాను. ఒకనాటి సమయంలో ఈ సైకిల్ ద్వారానే ఒకరు సేవ చేయలేమో, దేవా ఇలాగే ఆస్వాదించాలనుకున్నాను. మరలా దేవుడు బండి కొనుక్కునే స్థితి ఇచ్చాడు. ఈ బండికి కూడా నడప లేదా అనుకున్నాను, 2 వాహనాలు కలిగి స్థితి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిపెట్టాడు కదా. కానీ సాధారణ మాత్రం ఏం చేస్తాడు? ఎరలు వేసి నీకున్న పరిస్థితులు చూపించి నేను ఏం చేస్తాడంటే మనల్ని శోధిస్తూ ఉంటాడు. కాబట్టి వాడు ఏమంటాడంటే అయిపోయింది నీ బతుకు, ఇంకేమీ లేదు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు అనమాట. నువ్వు ఎలా బతుకుతావు, ఎలాగైతే నువ్వు ఎలా నెట్టుకు వస్తావు అని అన్ని విధాలుగా మనం ఏం చేస్తాడు? శోధిస్తాం. అన్ని విధాలుగా, అన్ని వైపులా. ఏమీ లేనప్పుడు అందరికీ లోకమే కదండి మనం, అవునా? అందరికీ లోకమే. కానీ విశ్వాసం ఉంటే సరిపోదు, దాన్ని కొనసాగించగలిగే ఓర్పు కావాలి. ఓర్పు ఉండాలి. అందరూ దేవుణ్ణి నమ్ముతారు, కానీ దాన్ని కొనసాగించడానికి ఏముండాలో తెలుసా? ఓర్పు ఉండాలి. ఒక్కసారి మనకున్న పరిస్థితులను బట్టి ఆటం బాంబులో పేలిపోదాం అనిపిస్తుంది, అవునా? ఎక్కడికి పారిపోదాం అనిపిస్తుంది కదా. కానీ ఓర్పుగా నిలబడితే ఈ పక్షాన ఉన్నవాడు నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. కానీ సాతానుడు ఏమంటాడు తెలుసా? అన్ని ఉన్నప్పుడే వాళ్ళు శోధించండి. ఏదేం తోటలో అన్ని ఉన్నప్పుడే శోధించాడు, అన్ని ఉన్నప్పుడే దావీదుని శోధించాడు. కానీ అన్ని ఉన్నా శోధిస్తాడు, ఏమీ లేకపోయిన వాడు శోధిస్తాడు. నిన్ను ఎలాగోలా పతనం చేయాల, గాలం వేస్తూ ఉంటాడు వాడు. కానీ మన జీవితంలో చేయవలసింది ఏంటో తెలుసా? ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుని మాటకి, నమ్మదగిన దేవుని మాటకి, ఆయన చిత్తానికి ఒకవేళ ఏ పరిస్థితి వచ్చినా సరే మనం నిలబడిపోవాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే ఓకే, ఏమీ లేవా, మరణమే వస్తుందా, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఎస్ ఓకే అనేట్లుగా, దేవా నీ చిత్తం అదే అయితే నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి రీతిలోనే మనం ఉండాలి తప్ప, నాకెందుకు ఇలా చేస్తున్నావు, నా బ్రతుకులోని ఎందుకు ఇలా చేస్తున్నావు, ఈ లోయలేంటి, గోతులేంటి, మెరకలేంటి, ఏంటి నా సోదరులు అని చెప్పేసి శోధింపబడుతున్నప్పుడు సనగకూడదండి, సంశయించకూడదు. విసిగిస్తుంది ప్రాణం. నానా విధమైనటువంటి అవసరతలు మన జీవితంలో ఏం చేస్తాయి మన జీవితంలో? శోధనలు వస్తాయి. చెప్తున్నాను కదా, చిన్న అవసరత, అట్లీస్ట్ 1 రూపీ దగ్గరే మనకు పడేటువంటి బాధ ఉంటుందండి. తక్కువ జీతంలో ఉన్న అవసరతకి ఎంతో అంతే ఉండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సీట్లను, లేకపోతే డోక్రాను, ఇలా మనం ఏదో అవసరాన్ని బట్టి తెచ్చేసుకుంటున్నాం, లేకపోతే ఏదో అప్పు తెచ్చేసుకుంటున్నాం. మరలా వాటికి తీర్చాలిగా, మాట నిలబెట్టుకోవాలిగా. కాబట్టి అటువంటి పరిస్థితిలో వచ్చిన జీతాన్ని మళ్ళా సర్దుబాటు చేసి ఇవన్నీ చేసి నెలంతా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎంత నలిగిపోతామండి, ఎంత భారం. కనుక ప్రియమైన వారులారా, అయితే మనం చేయవలసింది ఏంటంటే మనల్ని అర్థం చేసుకుని ఆదుకునేవాడు దేవుడు ఉన్నాడు. కానీ సాతానుడు అలా అందం. ఇలాగైతే నువ్వు ఎలా బతుకుతావు, అందరూ అలా బతుకుతున్నారు చూడు, నువ్వెలా బతుకుతున్నావు చూడు అని చెప్పేసి మనల్ని ఏం చేస్తాడంటే కొంచెం మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఇలా శోధిస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దేవుని వైపు చూడాలి, కానీ ఎవరి వైపు చూడకూడదు, అపవాది వైపు చూడకూడదు.
వాడు వచ్చేస్తాడు ఎలాగోలాగా. వాడు ఎప్పుడు డైరెక్ట్ వస్తాడు అనుకోకండి. వాడు గర్జించే సింహం వల్ల తిరుగుతాడంట. అడవిలో సింహం ఏం చేస్తుందంటే పెద్ద గాండింపు చేసేటప్పటికి ఆ సౌండ్ ఇటు నుంచి వచ్చిందో అటు నుంచి వచ్చిందో తెలియదు. మొత్తానికి సింహం వచ్చేసింది. ఈ బలహీనమైన జంతువులు ఏం చేస్తుందో తెలుసా, ఒక్కసారి గలిబీలైపోయి కన్ఫ్యూజ్ అయిపోయి ఒక్కొక్కసారి సింహపు నోట్లోనే పడిపోవచ్చు. సాతాండు అలాంటోడు. మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా, ఒక గర్జించేస్తాడు. కాబట్టి అటువంటిదప్పుడు మనకున్న అవసరతను బట్టి ఇబ్బందిని బట్టి గిలగిల ఆడిపోతాం కదా. అప్పుడు మనం ఏం చేస్తాడంటే అనేకమైన ఆలోచనలు కలిగింపజేస్తూ ఉంటాడు. ఇది మన ఇంట్లో నుంచే భార్య నుంచో భర్త నుంచో పిల్లల నుంచో లేకపోతే అత్తమామల నుంచో తోటికోళ్ళ నుంచో లేకపోతే ఇరుగు పొరుగు నుంచో ఏదో విధంగా ఏం చేస్తాడు. పాపం విశ్వాసంగా ఉందా అనుకుంటారు, అక్కడి నుంచి వచ్చి వాళ్ళ సలహా ఇస్తారండి. ఏమండి అక్కడి నుంచి ఏమంటే ఇలా చేస్తే బాగుంటుంది కదా, లేకపోతే ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్తాను కదా. ఇలాగే ఉంటాయి కదా సమస్యలు. ప్రియమైన వాళ్ళు ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి మనకున్నది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆలోచన చూడండి ఏమంటున్నాడు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరమును బట్టి, అవసరం ఏం చేస్తుంది, నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నానా విధమైన అవసరం కుటుంబంలో లేకపోతే యవనస్తులుగా ఉండే సమస్య. ఎంత మంచిగా చేస్తామో మనల్ని అంటారు అందరూ. ఎంత చేసినా కొద్ది మనల్ని అంటూ ఉంటాం. కాబట్టి అంతేకాకుండా అంతలోనే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ స్కూల్ ఫీజు మనకుండి జేబులో ఎంతో కొంత అప్పుడు కొంత అయిపోయి ఎంతో ఉంటాం కొంత. ఆ కొంతలోనే మనం అనుకుంటాం ఇంత ఉన్నాయి కదా పర్వాలేదు అనుకుంటాం. ఏదో కొన్ని మనకి ఎంత వచ్చేదంటే ఎంతో ఉన్నట్టు నెల గడిపేసినట్టు మనం ఫీల్ అయిపోతాం. కానీ ఆ అవసరాన్ని మించి కూడా ఒకసారి ఏమవుతుంది ఏమండి, అవసరాన్ని మించి కూడా సమస్యలు రావచ్చు, అవసరతలు రావచ్చు. ఏమండి నిండిపోయినాయి అండి అనేటప్పటికి గుండె ఒకసారి నిండిపోయినా కదా. డాడీ వేళ ఇంకో టీచర్ స్కూల్లో ఫీజు కట్టాలా అంటారు వీళ్ళు. లేకపోతే అంతలోనే ఏదో ఒక అవసరత అనేటువంటిది, లేకపోతే మనకున్న బాధ్యతల్లో ఎవరో ఒకరు మనం ఏం చేస్తారంటే ఇది అనేటప్పటికి లేకపోతే అంతలోనే చుట్టాలు రావచ్చు. అంతే కదా, చుట్టాలు రావచ్చు, ఖర్చు పెరగచ్చు. ఎలా ఉంటుంది, నలిగిపోతూ ఉంటాం. మరి ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు ఏం చేయాలా, ప్రార్థించాలి. అందుకే దేవుని మాట పిలుపులకు రాసిన పత్రికలో, పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చూస్తే, పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం
యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అవసరం వచ్చింది, కంగారు వస్తుంది, శోధన వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏ సమాధానం చెప్పాలా అని కంగారు పడతాం. కానీ ఒకటే మనం చేయవలసింది, మన అవసరతను బట్టి దేవుడిని అడగాలి. దేవుడే మార్గం తెరుస్తాడు. నీ ఇరుకులో నుండి విశాలతకు నడిపించేవాడు ఆయనే. ఇరుకులో నుండి విశాలతకు నడిపించేవాడు ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలన్నట్లయితే దేవునికి విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. దేవుడు చేస్తున్నాడని ఒక కృతజ్ఞత భావంతో మనం ఎప్పుడూ దేవుని అడుగుతూనే ఉండాలా. ఆయన మీద మనం ఆధారపడుతూనే ఉండాలా. అలా ఆధారపడుతూనే మనం ఏం చేయాలంటే మనం ఎదురు చూడాలి. ఎందుకంటే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయాలకి మన తలంపులకి ఆయన ఏమంటున్నట్ట కావలిగా ఉన్నాడు. ఆ జ్ఞానం ఇచ్చేవాడు ఆయన. ఆ పరిస్థితులకు తగినట్లుగా మనం నడిపించేవాడు ఆయన. అందుకని మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. అడగడం, దేవుడిస్తున్నాడని ఎదురు చూడడం. నా సమస్యకు పరిష్కారం దేవుడే సమాధానాన్ని ఇస్తున్నాడు అని చెప్పేసి ఎదురు చూడాలి. కానీ సాధారణ అంటాడు, అభిప్రాయ నువ్వు అన్ని ఇలాగే ఇలా కూర్చుంటే, ఇలా ఉంటే నీ వల్ల ఏమవుతుంది, ఇలా ఉంటే కుదరదు. కాబట్టి నువ్వు ఏం చేయాలి, కొంచెం జాగ్రత్త ఉండు, కొంచెం ఇట్లు. సంసార జీవితం చాలా ఇబ్బందికరమైనది. అందుకే సముద్రంతో పోల్చారు. భార్య భర్తల మధ్య సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయి, అన్ని విధాలుగా వస్తూ ఉంటాయి, అన్ని వైపుల నుంచి వస్తూ ఉంటాయి. ఆర్థిక పరంగా వస్తాయి, కుటుంబంలో నుంచి చిన్న చిన్న సమస్యలు, బంధాల మధ్య ఉన్న అపార్థాల బట్టి కూడా సమస్యలు వస్తాయి. అపార్థం చేసుకోవడం చిన్న చిన్న అపార్థాలే చాలా పెద్ద గొడవలకు వెళ్ళిపోతాయి. చిన్న చిన్న అనుమానాలే చాలా పెద్ద గొడవలకు వెళ్ళిపోతాయి. కాబట్టి అటువంటి సమయంలో భర్త ఏదో అనేసాడని భార్య ఆవేశపడిపోతే పెద్ద సమస్య. భార్య ఏదో అనేసిందని, నన్ను చిన్నపుచ్చేస్తుందని ఒకవేళ ఏదో అనేసుకుంటే అది ఇంకా పెద్ద సమస్య. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చేయవలసింది ఏంటంటే సైలెంట్ అయిపోవడమే బెస్ట్. ఏమండి అన్నారు కదా అని చెప్పేసి ఆవేశపడిపోతే ఏముంది, ఏమీ చాలా సమస్యలు అయిపోతాయి. ఆ సమస్య ఎంతవరకు వెళ్తుందంటే, ఎంతవరకు దారి తీస్తుందంటే సాతానుడు ఎలాగైనా గలిబిలి చేసేస్తాడు కుటుంబం. చాలా గలిబిలి చేస్తాడు. ఆ గలిబిలి ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా ఎవరు ఊహించలేదు. అయితే మౌనం వహించి ఓర్పు కలిగి సమస్యను దేవుని దగ్గర తీసుకురా. అప్పుడు కుటుంబం ఒక ఆనందకరమైన వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ లేదు, నువ్వేదో ఊహించుకొని నీ జీవితంలో ఒక అడుగు పెట్టావు, కానీ నీకు అనుకున్నట్లుగా జరగట్లే. కానీ ఏం చేయాలా? ఓర్పుగా దేవుణ్ణి అడగడమే. ఓర్పుగా దేవుణ్ణి అడగడమే. కొన్ని విషయాలు తెలిసినప్పుడు బాధ కలుగుతాం. కానీ దేవుని మాటను బట్టి మనం నిలబడితే, విశ్వాసంగా నిలబడితే, దేవుడే పరిష్కరించి మనకు జవాబిస్తున్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్తాం. కనుక సాధారణ వచ్చి మాత్రం ఏం చేస్తాడు, మళ్ళీ ఏదో విధంగా వాడు గాలం వేసి చిక్కుకునేటట్లుగా చేస్తాడు. మనం చేసే పనుల్లో సమస్యలు సృష్టిస్తాం. మనం ఎంత నమ్మకంగా చేసినా వార్చలేని వాళ్ళు ఉంటారు కదా. మన మంచితనాన్ని చూసి, మన నిజాయితీని చూసి, మన పొందుతున్న అభివృద్ధిని చూసి, మన సంతోషాన్ని చూసి కూడుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఎక్కడైనా ఉంటారు. సంఘంలోనూ కూడా ఉంటారండి, ఇంట్లోనూ ఉంటారు, బయట ఉంటారు, పనుల్లో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. ఈ సమస్యలతో ఏం చేస్తారంటే మన మీద ఏం తీసుకొస్తారు?
సమస్యలు సృష్టిస్తారు. సాతానుడు గాలం వేస్తూ ఉంటాడు అన్నమాట. నీకు సుఖం ఉండకూడదు, నువ్వు ఏదో విధంగా వాడి వైపు ఒరిగిపోవాలా, ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ నీ జీవితంలోకి వచ్చేయాలా, ఏదో ఒక శరీర క్రియ నీ జీవితంలోకి వచ్చేయాలా, దాని ద్వారా కాలం వేసి నేను లాగేయాలంతే. అది వాడు పని. కాబట్టి మనం తప్పు చేయడానికి దారిని చూపిస్తూ ఉంటాడు వాడు, ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు వాడు. ఇలా చేస్తే తప్పేముంది, నలుగురు చేస్తున్నారుగా, చేసే పనుల్లో ఏం తప్పుగా చేస్తే ఏముంది, ఇంత నిజాయితీగా చేయడం వల్ల నీకేముంది, అందరూ ఏమంటారు మీ తోటోళ్ళు, మనం నిజాయితీగా నమ్మకంగా పనిచేసిన తోటోళ్ళు ఒప్పుకుంటారా? ఏమండి, అయ్య బాబు ఈడే పెద్ద పనులాగా, ఈడే పెద్ద నమ్మకస్తుల్లాగా, ఈడే పెద్ద బతుబోరులాగా అక్కడి నుంచి సమస్యలు పెట్టి ఏం చేస్తూ ఉంటారంటే అవకాశాన్ని చూస్తూ ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉంటా ఉంటాయి. యజమానితో లేనిపోని మాటలు చెప్పే పరిస్థితులు ఉంటా ఉంటాయి. స్నేహితుల మధ్య సమస్యలు పెట్టే పరిస్థితులు ఉంటా ఉంటాయి. ఇలాగా సాధారణ అన్ని విధాలుగా మనం ఏం చేస్తూ ఉంటాడంటే ఎక్కడ దొరుకుతావా అని అన్ని విధాలుగా వాడు ఏం చేస్తూ ఉంటాడు, ఎదుగుతూనే ఉంటాడు, నీకు సమస్య పెడుతూనే ఉంటాడు, నేను శోధిస్తూనే ఉంటాడు. అయితే నీ జీవితానికి సరైన పరిష్కారం చెప్పే దేవుని వాక్యం. అందుకే ఏం చేయాలి, మనం దేవారాత్రులు ధ్యానించాలి. ఆ హద్దుల్లోనే మనం ఉండాలి. ఆ హద్దుల్లో ఉంటే వాక్యం అనే ఖడ్గంతో మనం నిలబడినప్పుడు, విశ్వాసం అనే డాలుతో మనం ఉన్నప్పుడు, ప్రియమైన వారులారా, ఎదుగోవాడు మనల్ని ఏమీ చేయలేడు. రక్షణ అనే స్థిరస్థానాన్ని కలిగి, సర్వాంగ కవచాన్ని కలిగి వాటితో ఎప్పుడు కూడా ఏం చేయాలా, పోరాడుతూ ఉండాలి. అట్టి మెలకు మనకు కావాలి, అట్టి మెలకు కావాలి. అందుకని మెలకుగా ఉండమని యేసు ప్రభు చెప్పాడు. భౌతికమైన సమస్యలే కదండి, ఆత్మ సంబంధమైన సమస్యలు కూడా సృష్టిస్తాడు. మనల్ని మోసం చేస్తాడు. నేను నిలుచున్నానని అనుకుంటూనే మనం తెలియకుండానే పడిపోయే స్థితిలోకి మనల్ని సాతానుడు చేస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా మనకు తెలియకుండానే వాడు గర్వాన్ని తీసుకెళ్ళిపోతాడు. తెలుసండి, నీకు అన్ని తెలిసిపోవచ్చు, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటావు కదా, ఈ రోజు మళ్ళీ కొత్తగానే ఉండేది. ఏమన్నా వాక్యం ఏమంటావులే, ఆయన అలాగే చెప్తూ ఉంటాడు, నువ్వేమింటావులే అన్నట్లుగా, ఇది విన్నా వాక్యమే కదా అన్నట్లుగా మనల్ని మైమర్పించి నెమ్మదిగా ఏం చేస్తాడు, కొంచెం గర్వం, నువ్వు ప్రతిరోజు అలా అన్నీ తెలుసుకొని అన్నట్లుగా మనల్ని ఏం తీసుకొస్తాడు, కొంచెం జ్ఞానాతిశయానికి తీసుకెళ్తాడు. నువ్వేం చిన్న విశ్వాసం కాదు, పెద్ద విశ్వాసం. అలాగే మనల్ని ఏం చేస్తాడంటే కొంచెం కొమ్ములు మొలిపిస్తాడు కదండి. కొమ్ములు మొలిపించి మన జీవితంలో గర్వాన్ని రప్పించి, ఆహాన్ని రప్పించి పడగొడతాడు. కానీ చాలా మంది జీవితాలలో సోమర్తనం అనేటువంటిది కూడా ముడి పెడుతున్నాడు సాతాను చేసే నిర్లక్ష్యం, అశ్రద్ధ. ఇదేం చేస్తుందో తెలుసా, దరిద్రాన్ని తీసుకొస్తుంది. సోమర్తనము, అశ్రద్ధ అనేటువంటిది ఏం తీసుకొస్తుంది ఏమండి? కష్టపడేవాడు కష్టపడకుండా బద్దగించుకుంటూ కూర్చున్నాడు అనుకుని ఉన్నదంతా తరిగిపోతుంది. తర్వాత కావాలంటే ఏంటి పరిస్థితి, అవునా? అలాగే ఆత్మీయంగా కూడా మనం ఎలా ఉండాలి, చురుకుగా ఉండాలి. చురుకుగా ఉంటే భాగ్యవంతులం అవుతాం. బద్ధగస్తులమైతే ఉన్నది పోతుంది, విశ్వాసం తరిగిపోతే, ఆత్మీయం తరిగిపోతే, బలహీనం అయిపోతాం, దేవుని ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా ఎలా ఉండాలని కోరుతున్నాడు ఆయన, మెలకువగా ఉండాలి. కాబట్టి అందుకని ఏమంటాడో తెలుసా, మాటలు చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే
సాతాను మనల్ని మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను ఎలా ఎరుగువారుగా ఉండాలట. అంటే ఆ జ్ఞానం మనకు తెలియాలి. వాడు ఎలా వస్తాడు, వాళ్ళు ఎలా శోధిస్తాడు. ఆ తెలివి ఉంటే, ఆ జ్ఞానం ఉంటే, ఆ వివేకం ఉంటే నువ్వు ఎప్పుడు జాగ్రత్తగా ఉంటావు. వాడు ఉచ్చులో పడ ఆదమరిచావా, గాలం వేస్తాడు, గుచ్చుతాడు, లాగేస్తాడు అంతే. అందుకని మన జీవితంలో మనం చేయవలసింది ఏంటో తెలుసా అండి? ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. కొద్దిపాటి నిర్లక్ష్యం ప్రమాదమే, కొద్దిపాటి నిర్లక్ష్యం ప్రమాదమే, కొద్దిపాటి అజ్ఞానం ప్రమాదమే. కాబట్టి అందుకని మన జీవితంలో ఏం చేయాలంటే ప్రతి విషయంలో సాతాను తంత్రాలు ఎరిగిన వారిగా ఉండాలి. అందుకని ఏమంటాడు మొదటి పత్రికలో 16వ అధ్యాయం 13వ వచనం, 16వ అధ్యాయం 13వ వచనం, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చెయ్యుడి అని చెప్తున్నాడు. కాబట్టి ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. విశ్వాసమందు ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలట. విశ్వాసంలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఇంకా పౌరుషం గలవారై ఉండాలి. ఏమండి, పౌరుషానికి వస్తే అబ్బో మనంతలో ఇంకెవరు ఉండరు, అవునా? పౌరుష విషయంలో ఎంత పౌరుషమో తెలుసండి. చిన్న మాట పడితే ఒప్పుకోండి, అవునా? చాలా పౌరుషంగా ఉంటాం. మరి క్రైస్తవ విషయంలో నువ్వు నేను పౌరుషంగా ఎలా ఉండాలి? దేవుని పిల్లలుగా నువ్వు నేను ఎలా పౌరుషంగా ఉండాలి? పౌరుషం గలవారుగా ఉండాలి. కనుక పౌరుషం ఉండాలి. ఆత్మ సంబంధమైన పౌరుషము మన జీవితంలో ఉండాలి. ఇంకెలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. దేవుడు అనుగ్రహించే బలాన్ని పొందాలి. కాబట్టి మీరు చేయు కార్యములన్నీ ఎలా చేయాలంటున్నాడు? ప్రేమతో చేయాలి. ఇలా మన జీవితంలో మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి మనం ఏం చేయాలన్నట్లయితే వాడిని ఎదిరించేటువంటి స్థితిలో మన జీవితాలు ఉండాలి. ఆ ఉచ్చుల్లోని తప్పించుకునే రీతిలో ఉండాలి. వాడు వేసే కాలానికి ఎర్రకు మనం చిక్కుపడకుండా మనం జాగ్రత్త పడాలి. ఆ విధంగా మన జీవితంలో మనం మెలకువగా ఉండాలని కోరుతున్నాడు. సాతానుడు ఎక్కడుండో తెలుసా? దేవుడు కోరుకున్నాడు తెలుసా? నీ పాదాల కింద ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎక్కడ ఉండాలి? సాతానుడు నీ దగ్గరికి వచ్చేటప్పటికి వాడు ఎలా ఉండాలని నెత్తి మీద రాకూడదు. వాడు ఎక్కడ ఉండాలా? నీ చుట్టట్టుకుని ఈడ్చుకుని పోయే రీతిలో ఉండకూడదు. వాడే నీ పాదాల కిందకు వచ్చిన వాడిగా ఉండాలి. దేవుడు అలాగే మన జీవితాన్ని జయించినట్లుగా చేస్తాడన్నాడు. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళ అంచేత నిర్లక్ష్యం చాలా ప్రమాదం. ఎంత గొప్ప రక్షణ! నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకోవాలి. రోజువారీగా నేను క్రైస్తవుడిగా జీవించే జీవితం ఉంది. అది నేను చేయకపోతే నేనేం చేస్తున్నాను? నిర్లక్ష్యం చేస్తాను. రోజువారీగా దేవుడి పరిచయంలో నేను మెలకువగా చేయవలసిన పనులు ఉన్నాయి. అది నేను నిర్లక్ష్యం పెడితే నేనేం చేస్తున్నాను? నన్ను నేను బలహీనం చేసుకుంటున్నాను. సంఘాన్ని కూడా ఏం చేస్తున్నాను? నేను బలహీనం చేస్తున్నాను. అదే కదా, సంఘాన్ని నేను బలహీనం చేస్తున్నాను. కాబట్టి అలాగే ప్రతి ఆదివారము నా బాధ్యత ఉంది దేవునితో సహవాసం చేయడానికి, ఆరాధించడానికి. కాబట్టి నేను నిర్లక్ష్యం చేస్తే ఏం చేస్తున్నాను? నేను పొందుకున్న రక్షణ, దేవుడు నాకు అనుగ్రహించిన రక్షణ, నేనేం చేస్తున్నాను? నిర్లక్ష్యము చేస్తున్నాను. అందుకని నిర్లక్ష్యం చాలా ప్రమాదం. పర్లేదులే, చేద్దాంలే, చదువుదాంలే, వెళ్దాంలే అనుకుంటూ మనము ఆదమరిచి మనం జీవిస్తే ప్రియమైన వాళ్ళ రక్షణ విషయంలో దిగజారిపోతున్నాము అనే విషయాన్ని గ్రహించాలి. అందుకని సాతానుడు వేసినటువంటి వాడు ఏదో విధంగా నిన్ను గుచ్చి నిన్ను లాగేయాలనేటువంటి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని ఏ విధంగా శోధించాలో వాడికి తెలుసు. నీకున్న బలహీనతే, నీకున్న బలహీనతే.
బైబిల్ చదవకుండా నీకున్న బలహీనత, ప్రార్థన చేయకుండా నీకుండే బలహీనత, నిన్ను ఆత్మీయంగా దిగజార్చేస్తున్న బలహీనత, శరీర కార్యాల, అసూయల, కక్షల, కలహాల, కోపాల, భేదాల, ఈ శరీర కార్యాలలో ఉన్నటువంటి ఒకవేళ మనం శోధించే కామమా? కాబట్టి ఇవేమైనా ఒకవేళ మన జీవితంలో ఉన్నప్పుడు వాటిని చంపుకోవాలి, కానీ మనలో వాటిని ఏం చేసుకోకూడదు, వాళ్ళకట్టి ఒక్కటి చాలు మన ఆత్మీయ స్థితిని దిగజార్చి. అందుకని దేవుని దగ్గరికి వచ్చి, నాయన మెలకు తెచ్చుకో, నాయన నాలో ఉన్న బలహీనత ఇది, నన్ను బలహీనపరుస్తున్నటువంటి నా బలహీనత ఇది, ఆయన ఈ బలహీనతల నుంచి నన్ను విడిపించు, నేను చంపుకుని నేను ఆత్మీయంగా జీవించగలిగే స్థితిని, ఆత్మీయంగా ఫలించగలిగే జీవితాన్ని నాకు ఇవ్వని చెప్పేసి దేవుని ఎదుట మనం ఎప్పుడు కూడా ఒప్పుకోవాలి. కప్పుకుంటూ బ్రతకాలి. కప్పుకుంటే ప్రమాదం, ఒప్పుకొని విడిచిపెట్టాలి. లేదంటావా? కప్పుకోవడానికి ట్రై చేసావా? కప్పుకుంటున్నావా? దేవుని దగ్గరికి వచ్చి కూడా కప్పుకుంటున్నావా? ఒకవేళ కప్పుకుని పర్వాలేదు ఈ మాత్రం ఏమో దేవుడు అర్థం చేసుకుంటాడులే అని చెప్పుకుని ఏ మాత్రమైనా ఒకవేళ కప్పుకునే స్థితిలో ఉంటే మనం ఏమైపోతున్నాం? నెమ్మదిగా వాడి ఎరకి, ఆ గాలానికి గుచ్చుకుని పోయే పరిస్థితి వెళ్ళిపోతుంది. జాగ్రత్త సుమా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వారి కాలంలో ఎవరు పడకుండా మెలకు చేసుకుందాం మన స్థానిక సంఘాన్ని. లోకంలో ఉన్న వారిని మనం మెలకుగా ఉంటూ అనేకులు మెలకు చేద్దాం. వారి ఉచ్చులో లేకుండా ప్రయత్నించాలి. ఎవరైనా ఉచ్చులోకి ఎర్రలోకి వెళ్ళిపోతుంటే వారిని ఎలాగ క్రీస్తులోకి మరలా తీసుకురావాలి, ఎలాగ వారిని నిలబెట్టాలి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం, వాక్యం చెప్తాం, ప్రేమతో వారిని సాత్వికముతో మంచి దారిలోకి తీసుకుని వద్దాం. అందరము కలిసి మనం అందరం ఏకీభవిస్తే దేవుడు పరలోక ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆ విధంగా మేలుకు కలిగి ఉందాం, జాగ్రత్త పడతాం. వాడి ఉచ్చులో వాడి యొక్క గాలము చిక్కుపడకుండా జాగ్రత్త పడతాం. అటు వారికి ఉండాలని కోరుచు. శ్రద్ధ మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని అంతగానో ప్రేమించి మా బ్రతుకులో నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ తరగతిని మేము కలిగి ఉండినట్లుగా కృప చూపించుకోవాలి. మీకు స్తోత్రాలు నాయన. మేము ఆత్మీయంగా బలపడాలని, ఆ జీవితాలు మెలకుగా ఉండాలని, నువ్వు అనుగ్రహించేటువంటి ప్రతి ఆశీర్వాదములకు మేము పాత్రలుగా జీవించాలని, మమ్మల్ని చల్లబరిచే నాయన నిలువెచ్చల స్థితిలో మా జీవితాలు నడిపించే అపవాది తంత్రాలను, కుయుక్తులు మేము ఎరిగి దిగుదు మా తండ్రి. మేము మెలకుగా ఉండేటట్లుగా దేవ సహాయం చేయి ఆయన. ఎవరైనా చిక్కుబడిపోతున్నారేమో, గుచ్చుబడిపోతున్నారేమో, వారి ఎరల్లో మోసపోతున్నారేమో తండ్రి దేవా, ఇంకా అజ్ఞానంగా ఉంటున్నారేమో, అవివేకంగా ఉంటున్నారేమో తండ్రి, మెలకు కలిగింపచేయండి ఆయన. ప్రతి ఒక్కరు మెలకు కలిగి బ్రతకడానికి తమను తాము నువ్వు అనుగ్రహించిన రక్షణను కలిగి ఉండేటట్లుగా ఎప్పుడు కూడా నీ పిల్లలుగానే నీ సన్నిధిలోనే నిలిచేటువంటి వారుగా నీకు ప్రియమైన పిల్లలుగా బ్రతకడానికి దేవ సహాయం చేయండి. ఒకవేళ ఇదిగో నాయన నానా విధమైన అవసరతలను బట్టి, ఒకవేళ శరీరానికి ఉన్న బలహీనతలను బట్టి నాయన, ఇదిగో మేము కలిగి ఉన్న శరీర కార్యములను బట్టి, ఇదిగో తండ్రి లోకాన్ని బట్టి, ఇదిగో నాయన మాకున్న పరిస్థితులను బట్టి, శోధనల చేత, ఇదిగో తండ్రి శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, ఇదిగో నాయన మేము ఏదైనా దిగజారిపోతున్నామేమో, మోసం చేసుకుంటున్నామేమో, ప్రలోభ పెట్టబడుచున్నామేమో తండ్రి, నీ వాక్యమును బట్టి జ్ఞానం తెచ్చుకునే కృపను మాకు చూపించండి. నీ వాక్య సత్యానికి మేము పూర్తిగా లోబడగలిగే జీవితాలు మాకు చూపించండి. ఏ పరిస్థితులు మా జీవితంలోకి వచ్చినా, ఎలాగున సాతాను మమ్మల్ని శోధించిన, ఇదిగో తండ్రి మీ కొరకు నిలబడగలిగే కృపను మాకు ఇవ్వండి. ఎందుకంటే విశ్వాసము కలుగా మేము జీవించినప్పుడు లోక
లోకాన్ని జయించగలిగేటువంటి కృపను మాకు ఇస్తున్నావు తండ్రి. మీకు స్తోత్రం. మేము బలహీనులమే తండ్రి, ఏ విషయంలో కూడా ఎందుకు అర్హత లేని వారమే తండ్రి. కానీ నువ్వు మా పక్షంగా ఉంటే, నేను మిమ్మల్ని ఆశ్రయిస్తే మా తలెత్తువాడు తండ్రి, మమ్మల్ని నిలబెట్టువాడు తండ్రి, మమ్మల్ని సిగ్గుపడనీయు. ఇదిగో తండ్రి, మా జీవితంలోనికి కరువే వచ్చిన, ఇదిగో తండ్రి వస్త్రహీనత వచ్చిన, ఆర్థిక ఇబ్బందులు వచ్చిన, ఎన్ని సమస్యలు మా జీవితంలోకి వచ్చిన తండ్రి, మరణమే వచ్చిన, ఇదిగో తండ్రి ఏ పరిస్థితులు మా జీవితంలోకి వచ్చిన, నీ ప్రేమవా ఇదిగో తండ్రి మేము కలిగి ఉంటే వాటన్నిటినీ జయిస్తాం. అవి ఎప్పుడు మాకు శాశ్వతంగా ఉంటాం ఆయన. నువ్వే, నీ ప్రేమే మాకు శాశ్వతంగా ఉంటాం. ఎందుకంటే నువ్వు విడవవు, ఎడబాయువు, మాకు తోడుగా ఉండదగిన వాడు తండ్రి. నీ పిల్లలు ఎవరైనా శోధనలో ఉంటే, నాయన అవసరతలు బట్టి ఇబ్బంది పడుతుంటుంటే, నాయన అటు వారిని జ్ఞాపకం చేసుకో. విశ్వాసములో స్థిరులై కదలని వారిగా ఉండడానికి తండ్రి, ఇదిగో దేవా మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరు జీవించడానికి దేవ సహాయం చేయండి. ఎందుకంటే నాయన నువ్వు నమ్మదగిన వాడు తండ్రి, ఎంతైనా నమ్మదగిన వాడు నాయన. అట్టి నమ్మికను ప్రతి ఒక్కరికి దయ చూపించండి. నువ్వు ఉన్నావనే ధైర్యమనివ్వండి. బలవంతులుగా బ్రతకడానికి దేవ సహాయం చేయండి నాయన. ఇదిగో సాతాను ఒకవేళ ఇదిగో తండ్రి యోబు జీవితంలో ఎంత శోధించినా ఇదిగో తండ్రి ఓర్పు కలిగి తండ్రి జీవించాడు, సహనము కలిగి బ్రతికాడు తండ్రి. అందరూ బట్టి రెండింతల ఆశీర్వాదాన్ని పొందాడు. అవునాయన, ఈ లోకంలో ఉన్నవి మమ్మల్ని ఏ విధంగా పడగొట్టాయాలని సాతానుడు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు, వాడి గాలానికి గుచ్చాలని ఎన్ని వెరలు వేసినా సరే వాటిని నువ్వు తండ్రి నీ పక్షంగా మేము ఉన్నప్పుడు, నువ్వు చెప్పినట్టుగా మేము నడుచుకున్నప్పుడు, విశ్వాస జీవితాన్ని మేము కలిగి జీవించినప్పుడు తండ్రి, శోధించిన అటువంటి అపవాది మా కాళ్ళ కింద తొక్కగలిగే కృపనిచ్చేవాడు దేవానికి స్తోత్ర తండ్రి. అటు రీతిగా మేము అందరము బ్రతుకు నడుచుకుంటకు, సంఘము అలాగే నడుచుకున్నట్టుకు తండ్రి సహాయం చేయి. అలాగే మేమందరం కూడా మెరుగు కలిగి బ్రతకడానికి దేవాన్ని కృప చూపించండి. ఈ పిల్లలందరినీ దీవించండి, ఆస్వాదించండి నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబంలో మీ సమాధానాన్ని ఇవ్వండి. మీ జ్ఞానంతో నడుచుకున్న వారి ఉండటకు, ఆత్మీయంగా జీవించటకు, భయభక్తులు కలిగి బ్రతుకుటకు తండ్రి, విశ్వాస గృహముగా తీర్చిదిద్దుకున్నట్లు తండ్రి మీ కృపను అనుగ్రహించండి దేవా. ఈ సహవాసంలో ఎల్లప్పుడూ జీవించే వారి ఉండటకు దేవ సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ప్రార్థన జీవితాలు ఇవ్వండి. ఎడదగక ప్రార్థించేవారిగా, మెలకువ కలిగి ప్రార్థించేవారిగా, పట్టుదల కలిగి ప్రార్థించేవారిగా ఉండేటట్లుగా దేవా సహాయం చేయండి ఆయన. మా తండ్రి అలాగే ఇసుకగా ప్రార్థించే జీవితాలు దయ చూపించండి దేవా. ఇదిగో నాయన, అలాగే నీ వాక్యము అనుదినము ధ్యానిస్తూ నీ వాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె ప్రకాశించేటువంటి జీవితాలు ప్రతి ఒక్కరికి దయ చూపించండి. మీరే దీవించండి, ఆస్వాదించండి. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడితే చక్కటి పరిపాట్లను ఇవ్వండి, చక్కటి భవిష్యత్తునివ్వండి, చక్కగా పోషించబడగలిగే కృపనివ్వండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. మరి రకాల కష్టజీతలను ఆస్వాదించి నానాటికి అభివృద్ధి పొందేవారుగా దీవించి నడిపించండి. ఒకవేళ ఎవరైనా అనారోగ్యాలతో బాధపడితే మంచి ఆరోగ్యాలు దయ చూపించండి. ఆయన కుటుంబంలో ఏదైనా సమస్యలతో ఉంటే దేవాటి వారిని సమాధానపరచండి. ఎవరైనా ఇదిగో తండ్రి ఏదైనా వ్యసనపూరితమైన అలవాట్లకు, చెడు అలవాట్లకు లోనై మా తండ్రి ఇదిగో దేవా నీకు దూరం అయిపోయే పరిస్థితులు ఎవరైనా ఉంటే అటు వారితో మీరు మాట్లాడండి. ఈ వాక్యం చేత ఆత్మీయతలో జీవించే వారుగా నిలబడి మా తండ్రి వాటన్నిటిని చంపివేసుకుని క్రీస్తులో చక్కగా జీవించగలిగేటువంటి జీవితాలు దయ చూపించండి. అలాగే ఆయా తరగతులు చదువుతున్న బిడ్డలు ఉన్నారు నాయన. మా తండ్రి ఇదిగో దేవా మరి పరీక్షలు రాయిచుంటుండగా దేవ సహాయం చేయండి. మంచి మార్పులతో పాస్ అవ్వగలిగే కృపను దయ చూపించండి. చదువుతున్న బిడ్డలందరినీ దీవించండి, వారి భవిష్యత్తులు దీవించండి, వారు చేస్తున్న పరిపాట్లు దీవించండి, అందరినీ దీవించి ఆశీర్వదించండి.
వేస వాతావరణ కాలంలో ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకునే శ్రద్ధను మాకు ఇవ్వండి. మంచి ఆరోగ్యాలు అందరికీ దయ చూపించండి. మీరే తోడుగుండి నడిపించండి. అలాగే జాలమ్మ గారి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం నుంచి బలపరచండి. బలహీనతలో స్వస్థత సహాయం చేయండి. అలాగే అందరినీ మీరు దీవించి నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారు. నమ్ముచు గుడికి ముగించి మా గృహాలకు వెళ్తుండగా మా ప్రయాణం తోడుగా ఉండండి. క్షేమంగా నడిపించండి. శుభ్రతను ఇవ్వనివ్వండి. ఏ కొనిలే చిన్ని పిల్లలుగా మేమందరం కూడా మీ చిత్తానుసారంగా నడుచుకోవచ్చు. నిన్ను మహిమపరచగలిగే కృపను దయ చూపించండి. అలా మమ్మల్ని దీవించమని నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.